క్షణంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా పాడేరు కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి బీఫామ్ అందుకున్నారు. మరోసారి పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో వైసీపీపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారన్నారు. జీవో నెంబర్ 3ని సీఎం జగన్ పక్కన పెట్టేశారని మండిపడ్డారు. ప్రజలను సీఎం జగన్ మభ్యపెడుతున్నారు అంటున్న పాడేరు కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. చివరి క్షణంలో గిడ్డీశ్వరి పాడేరు నుంచి బీఫామ్ అందుకున్నారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి గిడ్డీశ్వరి గారు ఉన్నారు. మేడం, చివరి క్షణంలో మీకు పాడేరు నుంచి మీకు స్థానం కల్పించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాం. జన్మంతా వారు రుణపడి ఉంటాను. ఇది మా గిరిజనులకు అభివృద్ధి సంక్షేమానికి ఇచ్చినటువంటి అవకాశం. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గంలో గెలిచి వచ్చి సార్కి కానుక ఇస్తాం. చివరి మూమెంట్లో మీరు బీఫామ్ అందుకోవటం ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం అండి. ఇది మా గిరిజనులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. మా అమ్మవారు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. మోదకొండ మా అమ్మవారు ఇచ్చినటువంటి అదృష్టం మా గిరిజనుల అదృష్టం. థ్యాంక్ యూ. ఇంకోటి ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా ఏదైతే ఆయన ప్రచారాస్త్రాలు మేమే అభివృద్ధి చేసామని చెప్పి పదే పదే జనాల్లోకి వెళ్తున్నారు. సంక్షేమ పథకాలు మేమే ఇచ్చాం, ఇంకెవరు కూడా అన్ని ఇవ్వలేదు అని చెప్పి కూడా వెళ్తున్నారు. వాటిని ఎలా మీరు ఢీకొట్టారు? ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా చెప్పడమే వాళ్ళ నైజం. ఈరోజు గ్రామాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికలకి ఎలాంటి రిజల్ట్ ఇస్తారో ఒక్కసారి చూద్దాం. మీరు ప్రధాన ప్రచారాస్త్రాలు ఏమనబోతున్నాయి? ఎందుకంటే ఎక్కువగా గిరిజన ప్రాంతం కాబట్టి మీరు ప్రచారాస్త్రాలు ఏ విధంగా ఉండబోతున్నారు? మాకు జీవో నెంబర్ 3ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొట్టివేపు పక్కన పెట్టేశాడో, చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 తెస్తే 100% ఉద్యోగాలంతా కూడాను మరలా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాబోతోంది. అదే ప్రధాన అస్త్రంగా మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. తనకు పాడేరు నుంచి బీఫామ్ రావడం, అలాగే అక్కడ అభ్యర్థిగా తాను టీడీపీ తరఫున పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి గిడ్డి ఈశ్వరి తెలుపుతున్నారు. ఖచ్చితంగా పాడేరు నుంచి టీడీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అందుకు తగ్గట్టుగానే అక్కడ కృషి చేస్తాను. ఇది నా విజయం కాదు, అక్కడ ఆ ప్రాంత వాసులు తెచ్చుకున్న విజయం అని చెప్పి ఆవిడ ధీమా వ్యక్తపరుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామప్రసాద్తో పూర్ణ.